ఇప్పుడే 'మిరాజ్' అనే ఒక మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ నేను చూడడానికి మెయిన్ రీజను ఆ మూవీ డైరెక్టర్ అనమాట. ఆ మూవీని డైరెక్ట్ చేసింది 'జీతూ జోసెఫ్' గారనమాట. 'జీతూ జోసెఫ్' గారు ఆల్రెడీ మనం 'దృశ్యం' సినిమా చూసే ఉంటాం గదా! అలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ రాయడంలో ఆమె దిట్టనమాట. సో, ఆమె కోసం ఈ మూవీ చూడడం అయితే స్టార్ట్ చేశాను. మూవీ స్టార్ట్ అయింది, పోతా ఉంది. అసలు ఏ ప్లాట్ మీద రన్ అవుతుందో నాకేం అర్థం కాలేదు. కానీ క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి అన్నీ అర్థమవుతుందనమాట. సేమ్ అట్లాగే 'దృశ్యం' లాగానే వన్ బై వన్ రివీల్ చేసుకుంటా వస్తారనమాట. అలా వాళ్ళు రివీల్ చేసుకుంటూ వస్తుంటే మనం సస్పెన్స్ ఫీల్ అవ్వాలనమాట. కానీ నేనెందుకో ఈ మూవీలో సస్పెన్స్ ఫీల్ కాలేకపోయాను. మేబీ అది డబ్బింగ్ ప్రాబ్లమా? లేకపోతే యాక్టర్స్ చేసిన యాక్టింగ్ వలన? లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వలన? నాకైతే అర్థం కాలేదు గానీ, వాళ్ళు ఏమైనా ట్విస్టులు రివీల్ చేస్తున్నారంటే అది నేను దాన్ని ఫీల్ కాలేకపోయాను. మూవీ పరంగా అయితే మూవీ ఒక యావరేజ్ మూవీ భయ్య. బానే ఉంది. ఒకసారి అయితే చూడొచ్చనమాట. మరీ అంత బొక్కేం కాదు. థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం కన్ఫర్మ్‌గా చూడండి. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అసలు గెస్ కూడా చేయలేరు. అంత బాగుంటది. లాస్ట్ మూవీ ఇంకో 10 మినిట్స్‌లో ఎండ్ అయిపోతుందిరా స్వామి అంటే కూడా మీరు ఆ లాస్ట్ 10 మినిట్స్‌లో కూడా ఏదో ఒక ట్విస్ట్ ఉంటదనమాట. కాబట్టి మూవీ ఎప్పుడు ఎలా ఉంటదని చెప్పి మీరసలు ఇమాజిన్ చేయలేరు. అసలు గెస్ కూడా చేయలేరు. ఎందుకంటే మూవీలో అసలు హింట్ మీకేమి ఇయ్యరనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది అని గెస్ చేసే ఛాన్స్ కూడా మీకియ్యరు. ఎందుకంటే ముందు మీకసలు దేని చుట్టూ జరుగుతుందో ఆ స్టోరీ అంతా తెలీదు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందని గెస్ చేసే ఛాన్స్ అయితే మీకు 'జీతూ జోసెఫ్' గారు ఎక్కడ 1% కూడా ఇయ్యలేదు. కాబట్టి మూవీ అయితే చాలా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతోనే రాసుకున్నారు గానీ, మనం ఆ సస్పెన్స్‌ని ఫీల్ కాలేకపోతున్నాం. మెయిన్ అయితే పర్సనల్‌గా అయితే ఫీల్ కాలేకపోయాను. కాబట్టి నాకు అంత ఎంగేజింగ్ అయితే మూవీ ఏమి అనిపియలేదనమాట. 'జీతూ జోసెఫ్' గారైతే ఫెయిల్ కాలేదు భయ్. ఆయన రైటింగ్ అయితే చాలా బాగుంది. కాపోతే ఏదో తగ్గింది మూవీలో. అది ఎందుకో అర్థం కావట్లేదు మనకు. కొన్ని కొన్ని మూవీస్ మనం చూసినప్పుడు ఆ మూవీలో ఏం లేకపోయినా సరే ఆ మూవీలో మ్యాజిక్‌ల వల్ల మనం ఫీల్ అవుతాం అనమాట. సమ్‌వేర్ ఈ మూవీలో ఆ మ్యాజిక్ మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. కాబట్టి నేనెందుకో ఈ మూవీతో సాటిస్ఫై కాలేకపోయాను. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. క్రైమ్ థ్రిల్లర్స్ లవర్స్ గాని, లేకపోతే 'జీతూ జోసెఫ్' గారంటే ఇష్టం ఉన్నవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీనైతే చూడండి. వాళ్ళందరి మూవీ అయితే ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె రాసిన మూవీస్ అన్నీ ఒక లైన్ మీదే పోతుంటాయి. లాస్ట్ 10 మినిట్స్ వరకు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి అయంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ కూడా నచ్చే అవకాశం ఉంది. మూవీ ఎలాగో మనం థియేటర్‌కెళ్ళి డబ్బులు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అందరూ చూడాలనుకుంటే ఒకసారి అయితే చూసేయండనమాట.